కడప జిల్లాలో అతను ప్రభుత్వ వైద్య శాఖలో జిల్లా ఉపాధికారిగా విధులు నిర్వర్తిస్తూ ఉన్నారు. అదే శాఖలో పనిచేసే హెడ్ నర్స్ చిన్నమ్మపై మోజుపడ్డారు. 10 సంవత్సరాల పాటు సహజీవనం చేశాడు. తన భర్త పిల్లలను వదిలిపెట్టి సర్వస్వం నువ్వే అంటూ చిన్నమ్మ కూడా చిన్నకిష్టయ్య అనే అధికారికి దగ్గరైంది. కలిసి సహజీవనం చేశారు. పెళ్లి చేసుకోవాలనుకుంటూ చిన్నమ్మ పట్టుపట్టడంతో ఓ గుడికి తీసుకెళ్లి తాళి కట్టాడు. తర్వాత కొట్టడం మొదలు పెట్టాలంటూ చిన్నమ్మ ఆందోళన చెందుతుంది. ఇంటి నుండి రోడ్డుపై పడేసి ప్రస్తుతం సెల్ ఫోన్లో స్విచ్ ఆఫ్ చేసి తిరుగుతున్నాడని, ఎన్నిసార్లు పోలీసులు ఫిర్యాదు చేసినా వైద్య శాఖలోని పైస్థాయి అధికారులకు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకుండా పోయిందన్న చిన్నమ్మతో మా ప్రతినిధి యూసఫ్ కడప నుండి మరింత సమాచారం అందిస్తారు. కడప జిల్లాలో డిప్యూటీ వైద్య శాఖ అధికారిగా పనిచేస్తున్నటువంటి చిన్నికృష్ణ తనను ఆరోగ్యంతో పాటు శారీరకంగా అనుభవించి ఇప్పటి వరకు తన జీవితాన్ని రోడ్డుపాలు చేశారని చెప్పేసి చిన్నమ్మ అనేటువంటి ఓ స్టాఫ్ నర్సు ఆరోపణలు గుప్పిస్తూ ఉన్నారు. అసలు ఏం జరిగింది, వివాహం చేసుకున్న తర్వాత ఇప్పుడు బయటికి వేయడానికి గల కారణాలు ఏంటనేటువంటి అంశానికి సంబంధించి ఆమెను అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేశాం. అమ్మ చెప్పండి, మీకు వివాహం ఎప్పుడు జరిగింది? రెండవ వివాహము అతనికి ముందే జరిగిందని చెప్పి తెలిసి కూడా మీరు వివాహం చేసుకున్నారా అతన్ని? నేను చేసుకోవాలని అనుకోలేదు సార్. నేను ఒంటరిగా ఉన్నాను. భర్త, పిల్లలు, తల్లి తండ్రులు, బంధువులు ఎవరు లేరు. నేను ఉద్యోగరీత్యా ఒంటరిగా ఉన్నాను. అదే ఆయన టార్గెట్ చేసి, సైకాట్రిస్ట్ కదా, అందుకని ఆయన ఏం చేసినారు, ట్యాబ్లెట్స్ అవి ఇవి ఇచ్చి హిప్నటైజ్ చేసి బెదిరించి, నీ అధికారి నేను జీతం రాయను, నిన్ను ఉద్యోగంలోంచి తీస్తాను అవన్నీ చెప్పేసి ఆయన ఏం చేసినారు, 2012 అంతా అరెస్ట్ చేసినారు. 2013లో వచ్చి నా భార్యకు విడాకులు ఇస్తున్నాను, అప్లై చేసేసినాను, ఆమె సంసారానికి పనికిరాదు, ఆపరేషన్లు అన్నీ జరిగినాయి అని చెప్పి, నువ్వు కావాలంటే నమ్మేకి నీకు నేను పెళ్లి చేసుకుంటాను, నేనున్నాను కదా ఒక ఆఫీసర్ని, ఒక అధికారిని, నీకంటే నాకు ఎక్కువ తెలుసు, నేను అన్ని బాధ్యత వసిస్తాననేసి తిరుపతికి తీసుకుపోయినారు. తీసుకుపోయి 2013 మే నెల 10వ తేదీ తీసుకుపోయినారు. అక్కడ తాళి కట్టారు, కానీ ఆ ఎవిడెన్స్ లేకోకుండా చేసేసినారు. తర్వాత 2013లో వచ్చేసి కడప జిల్లా సాయిపేటలోన నా రెండో భార్య అని చెప్పి, వాళ్ళకందరికీ రెండో భార్య అని చెప్పి ఇల్లు తీసి పెట్టినాడు. పెట్టి అప్పటి నుంచి బాగానే ఉన్నాము. మధ్యలో ఆయనకి యాక్సిడెంట్ జరగడం 2022లో వాళ్ళకి తెలిసిపోవడం వల్ల గొడవలు అయ్యి ఆయన నన్ను దూరం పెట్టినారు. వాళ్ళు భార్యాభర్తలు అందరూ కలిసేసి నన్ను బెదిరించినారు. నువ్వు గన వచ్చి ఈయనతో మాట్లాడితే ఇన్ని చంపుతాము, నిన్ను చంపుతాము, ఆయన జీతం తీసుకుంటాము, రిటైర్డ్ అయితే డబ్బులన్నీ మాకే వచ్చేది, మా పేరు మీదే ఉంది, నువ్వు విడిచి వెళ్ళాలనేసి వాళ్ళు భార్య కూతురు అందరూ బెదిరించారు. బెదిరిస్తే సరే ఆయనకు బాగా అయినాక నన్ను మాట్లాడిస్తాడులే, పెళ్లి చేసుకున్నాడు కదా, ఆయనకు తెలుసు కదా ఆయన తప్ప నాకు ఇప్పుడు ఎవరు లేరు అనేసి నేను అనుకున్నాక ఒక 4 నెలలు 5 నెలలు వెయిట్ చేసినాను. మీకు ఆయనకు ఎక్కడ పరిచయం ఏర్పడింది? ఆ పరిచయం ఏ విధంగా మీరు ఈ విధంగా వివాహేతర సంబంధానికి గల దారి తీసినందుకు కారణాలు ఏమని భావిస్తూ ఉన్నారు? ఒంటరితనము, దిక్కులేనితనము, బంధువులు నా అనేవాళ్ళు లేకపోవడము, ఆర్థిక బలము అంగబలము ఉండడం వల్ల ఈ అధికారులు ఇట్లా వాళ్ళని టార్గెట్ చేసేసి భర్త చనిపోయిన వాళ్ళని, తర్వాత భర్త పట్టించుకొని ఆడవాళ్ళని, దిక్కులేని వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు, బానిసలను చేసుకుంటున్నారు, డ్రగ్ అడిక్ట్ చేస్తున్నారు, ప్లస్ సెక్స్ అడిక్ట్ కూడా చేస్తున్నారు, యూజ్ చేసుకొని వదిలేస్తున్నారని నేను అనుకుంటున్నాను. మీ శాఖకు సంబంధించినటువంటి పై అధికారులకు కానీ తర్వాత పోలీసులకు కానీ మీరు ఏమైనా ఫిర్యాదు ఇచ్చారా? దానిపైన కేసులు ఏమైనా నమోదయ్యాయి గతంలో? 2024లోనే నమోదైనాయి సార్. దిశలోన, మళ్ళీ హ్యూమన్స్ రైట్స్ కమిషన్ దాంట్లోన, చిన్న చౌక్ పోలీస్ స్టేషన్లోన, మళ్ళీ అన్నమయ్య జిల్లా డిఎంఎండ్హెచ్ఓ ఆఫీసులోన నమోదైనాయి సార్. తెలిపాం సార్. అక్కడికి తెలిపినప్పుడు వాళ్ళు పిలిచి మీ వివరణ ఏమి అన్నప్పుడు, అవును నాకు తప్పైంది, ఆమెను చేసుకున్నాను, సహజీవనం చేశాను, ఇప్పుడు నేను ఇల్లు తీసి పెట్టుకొని ఆమె మంచి చెడ్డలు చూసుకుంటాను, ఆమెకి ఏదన్నా చేసిస్తానో చివరి వరకు చూసుకుంటానని రాసిచ్చారు సార్. మీరు ఇప్పుడు అంతిమంగా ఆయనతో ఏం ఆశిస్తూ ఉన్నారు? ఆయన ద్వారా మీకు ఏం న్యాయం కావాలని చెప్పేసి మీరు ఆశిస్తూ ఉన్నారు? సార్, ఇట్లా ఆడవాళ్ళకి ఇంకొకరికి అన్యాయం జరగకూడదు. అంటే నాకు ముందు న్యాయం జరిగితే ఇంకొకరికి నేను చేయగలుగుతాను సార్, చెప్పగలుగుతాం. ఏమంటే 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు వాడుకొని రోడ్డు మీద వేసేసేకి మేమేం బట్టలు కాదు, సామాన్లు కాదు. సరే, దిక్కు లేకోకున్నంత మాత్రం నువ్వు అనుభవించినావా, నీకు చేతనైన వాళ్ళ దగ్గర పోయి చూసుకోవాలా, మా ఎట్లా వాళ్ళని టార్గెట్ చేయకూడదు. ఇప్పుడు మాకు మర్యాద కావాలంటే 2వ స్థానమైనా ఇవ్వాలా. మీరు ఇన్నేళ్ళు సహజీవనం చేసినందుకు మాకు 2వ భార్యగా గుర్తింపు రావాలా, నాకు ఆర్థికపరమైన న్యాయం కూడా జరగాల. ఇది సార్ నేను కోరుకునేది.
అంతిమంగా చూసినట్లయితే తనకు రెండో భార్య స్థానాన్ని మాత్రమే అతనితో నేను ఆశిస్తా ఉన్నాను. అతని వద్ద నుండి ఏ విధమైనటువంటి సొమ్మును ఇప్పటి వరకు కూడా ఆశించలేదు. అదే పందాలో ముందు కొనసాగుతాను. తనకు న్యాయం జరగకపోతే రానున్న రోజుల్లో తీవ్రస్థాయి ఉద్యమానికి కూడా తాను దిగుతానని చెప్పేసి హెడ్ నర్స్ చిన్నమ్మ తెలుపుతున్నటువంటి పరిస్థితిగా చెప్పవచ్చు. కెమెరా పర్సన్ రంగాతో యూసఫ్, అమ్మా న్యూస్, కడప.